అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసింది రెసిపీ అరటికాయ పులుసు ఫ్రెండ్స్. ఇవాళ అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తొందరగా అయిపోతుంది. కర్రీ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఏంటంటే అరటికాయ ముక్కల్ని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోకూడదు. నీళ్ళలో వేసి నానబెట్టుకుని ఉంచుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పులుసులో కాబట్టి. ఇది చింతపండు నానబెట్టుకున్నాను. పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత మనం ఫస్ట్ తాలింపు దినుసులు వేసుకుందాము. నూనె కాగిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు మనం పులుసుకి తాలింపు తర్వాత వేసుకుంటాం కాబట్టి ఈసారి మాత్రం ముందే వేసుకోవాలి తాలింపు. నూనె అయిపోయింది ఫ్రెండ్స్. తాలింపు దినుసులు వేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు చితకకుండా ఇలా వేసుకున్నామంటే పులుసులో ఉడికితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి. అలాగే తాలింపు దినుసులు వేసుకున్న కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. తాలింపు బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం మనం. తాలింపు వేగిపోయింది. పచ్చిమిర్చిని ఉల్లిపాయని వేసుకున్నాం మనం. వీటిని కొంచెం దూరగా వచ్చేటట్టు వేయించుకున్నాం మనం. ఉల్లిపాయ దూరగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దూరగా వేగిపోయింది కదా. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని వేసుకుని దాన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. అరటికాయ ముక్క ఉడికింది అనగానే అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. బాగా వేగించుకోండి ఫ్రెండ్స్. అరటికాయ ముక్కను కూడా మూత పెట్టి మగ్గనించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టి మగ్గనించుకోండి. మగ్గిందని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. చూడండి, ముక్క మగ్గిందంటే ఇలా అనగానే లోపలికి వెళ్ళిపోతుంది, చూసారా? ఇప్పుడు మగ్గినట్టు ఫ్రెండ్స్, లేకపోతే మగ్గదు. ఇప్పుడు కొంచెం పసుపు, కారం వేసుకోండి. సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే టేస్ట్ తెలియదు ఫ్రెండ్స్ కర్రీస్లో. వేసుకుని మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం టేస్టీ సరిపడంత కారం వేసుకుందాం. వేసుకుని మగ్గుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గనిచ్చుకుందాం మనం. ఇంతలో చింతపండు రసాన్ని తీసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసుని కూడా పోసుకుందాము. కారం వేసిన తర్వాత చక్కగా మగ్గ పెట్టుకోండి ఫ్రెండ్స్. మొత్తం పులుసు మొత్తం దగ్గరకు వచ్చేసేయాలి. అప్పుడే అరటికాయ పులుసు అయింది. చూడండి, మూత పెట్టి మళ్ళీ మగ్గనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయింది పులుసు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అరటికాయ పులుసు రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.